సమన్వయం లేకపోవడం వల్లే ప్రభుత్వానికి భారీ నష్టం వస్తుంది అని ప్రచారం చేయడం వెనక ప్రచారం ఏముంది? డైరెక్ట్ గానే చెప్తున్నారు. చేయడం వెనక ఏంటి వ్యూహం? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గెలిస్తే బాబు గారు, ఓడిపోతే కార్యకర్తలు, ప్రభుత్వం ఆయన వాళ్ళని నమ్మడం వీళ్ళని నమ్మడం. అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ అప్పుడే ఓడిపోయాడు ఆయన. అడ్మినిస్ట్రేషన్ బాగా చేసినప్పుడు గెలిచాడు. 2095లో ఆయన తెలుగుదేశాన్ని తీసుకున్నాక అడ్మినిస్ట్రేషన్ బాగుంది. 99లో గెలిచారు ఆయన బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగా సర్వనాశనం అయిపోయింది. 2004లో ఓడిపోయాడు ఆయన. ఆ అడ్మినిస్ట్రేషన్ మీద విరక్తి చెందినటువంటి జనాలు 2009లో కూడా ఆయన గెలిపించలే. 2014 విభజిత రాష్ట్రంలో ఆయన అయితేనే బెటరు, అనుభవం ఉన్నాడని చెప్పి గెలిపించారు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాబట్టి 19లో ఓడగొట్టారు. ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ అధికారం. అడ్మినిస్ట్రేరియల్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ముఖ్యమంత్రిదే బాధ్యత. ఇల్లు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇంటి యజమానిదే బాధ్యత. కింద అదంతా నడిపించుకోవడం నీ ఇష్టం. నీ చేత కాకపోతే వాళ్ళదేం తప్పు. అది ఇక్కడ సమస్య. సార్ 2025లో ఇంకా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడలేమా అంటే ఇంకా అయిపోతుంది కాబట్టి అవదు. 2026లో ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? నేను వింటున్న లెక్క ప్రకారం అయితే 2027 ఉగాదికి ఆయన్ని పట్టాభిషేకం చేయబోతున్నారని తెలిసింది. 2027 ఉగాదికి అప్పుడు నారా లోకేష్కి ఇస్తారు. ఈ లోపు లోకేష్ని ట్రైన్ చేస్తున్నారు అనమాట. కలెక్టర్లతో ఎట్లా మాట్లాడాలి, ఐపీఎస్లతో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ఆ మీటింగులో కూర్చుని ఆయనే కదా మాట్లాడుతుంది. ఆఫ్టర్ బాబు పవన్ కళ్యాణ్ కూడా 2 ముక్కలే మాట్లాడుతున్నారు. మేజర్ ఉపన్యాసం అంతా ఈయన ఇస్తున్నారు. తద్వారా రివ్యూలు అయ్యి అలవాటు చేశారు. అట్లాగే